హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉండే సోయా 65ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. సోయాలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ తినొచ్చండి. ఈవినింగ్ టైంకి పర్ఫెక్ట్ స్నాక్స్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా సోయా చంక్స్ని వేడి నీళ్ళలో 5 నుంచి 7 నిమిషాలు ఉడికించి తర్వాత వాటిని చల్లని నీటితో కడిగేసి ఒక్కసారి నీళ్ళన్నీ బాగా పిండి ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు ఈ గిన్నెలో సోయా చంక్స్ వేసి అందులో ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం ధనియాల పొడి, 1 స్పూన్ కార్న్ఫ్లోర్, 1 స్పూన్ బియ్యం పిండి, 1 స్పూన్ శనగపిండి వేసి కొంచెం వాటర్ వేసి బాగా కలపాలండి. ఇలా కలిపిన సోయా చంక్స్ని 10 నిమిషాలు పక్కన పెట్టండి. కడాయిలో నూనె వేడి చేయండి. బాగా వేడెక్కిన తర్వాత సోయా చంక్స్ను కొద్దిగా వేసి మీడియం మంటపై బంగారు రంగు వచ్చే వరకు వేయించండి. ఇప్పుడు బయట కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా ఉంటాయండి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేయించి ఈ సోయాపై వేయండి. అంతే అండి, మన సోయా 65 రెడీ అయిపోతుంది. వేడిగా టమాటో సాస్తో సర్వ్ చేస్తే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే మా వీడియోకి ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సింపుల్ రెసిపీలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.